మేడం మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే బస్ యాత్రలు చేస్తుంది. ఇదే తరుణంలో అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న సవాలు చేస్తున్నారు. లోకేష్ గారిని పప్పు అంటూ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ముగ్గురికి సవాల్ చేస్తున్నాను, దమ్ముంటే మా మీద వచ్చి పోటీ చేయండి, మేము ఎమ్మెల్యేలు మారుస్తుంటే మీకు ఎందుకు అంత ఉలిక్కిపాటు అని చెప్పేసి కూడా ఆయన సవాళ్ళు చేస్తున్నారు. దాదాపు మీరు మంచి చేశారనుకుంటే ప్రజల్లోకి ధైర్యంగా రండి అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు ఆయనకి ఏం సమాధానం చెప్పండి. అనిల్ కుమార్ యాదవ్కి చెప్పాల్సింది ఏంటంటే అసలు అతను రాజకీయాల్లో ఉన్నాడు. వైసీపీ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గానికి ఎంతవరకు పనిచేశాడో, ఒక తట్ట మట్టేశాడో లేదో, ప్రజల్లో ఉన్నాడో లేదో, వైసీపీ పరిపాలన ఎలా ఉందో లేదో బహుశా తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్తా ఎండ్రా యాదవ్, విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు పప్పు అన్నావు కదా, అక్కడ పప్పు కాదురా ఉక్కు. మీరు పప్పు అని ఆ ఉక్కు మనిషిని ఉక్కులా తయారు చేశారు. మీరు ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి జీవిత గాథలు విన్నాడు. ప్రతి నడకలో కూడా వారి నడకని నడుపుకుంటూ కలుపుకుంటూ వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి ఒక్క జీవితాల గురించి చదివాడు. మీలాంటి ఎమ్మెల్యేలు ఈరోజు షఫలింగ్ అవుతున్నారు చూడు. ఈ షఫలింగ్ అవడానికి కారణం పాదయాత్రేరా బాబు యాదవ్, అది గుర్తుపెట్టుకోవాలి. అనిల్ కుమార్ యాదవ్, నువ్వు ఏదో చెప్పేసేసి దత్తపుత్రుడు అంటున్నావు. దత్తత నువ్వు ఇచ్చావా? ఎవరిచ్చారు? ఏదో నోటికి వచ్చింది కదా అని ఏది పడితే అది వాకండి. ఆ దత్తపుత్రుడు వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి ఈరోజు మీరు షఫలింగ్ చేయాల్సి వస్తుంది. షఫలింగ్ మీరు మా ఎమ్మెల్యేని మార్చాల్సిన కారణం కూడా అదే అని గుర్తుపెట్టుకోవాలి. అంతే, నువ్వు చేసేది గుర్తుపెట్టుకో. పప్పు కాదు అక్కడ ఉక్కు, అది గుర్తుపెట్టుకో. అట్లనే మీరు మాట్లాడడానికి అర్హతలు కాదు, నిన్ను కూడా మారుస్తారేమోనని చెప్పి లాస్ట్గా నీకున్న స్థానాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నావని నాకు అనిపిస్తూ ఉంది అతను. అంటే ఇక్కడ మంత్రి రోజా గారు కూడా ఈరోజు తెరపైకి వచ్చారు మరోసారి. కుప్పంలో నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు వస్తున్నాడు. దాదాపు రాష్ట్రంలో ఎలాగో గెలవలేని పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడికి. 175 మంది అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం చెప్తారు? ఆమె ముడ్డి కింద పీట కదిలింది ఇక్కడ, అది తెలుసుకోవట్లే. ఆమె ముడ్డి కింద పీట కదులుతుందేమో అని చెప్పేసి ఎదుటి వాళ్ళని అంటా ఉంది. అంతే, కుప్పం కాదమ్మా, రాష్ట్రంలో 175 సీట్లకి 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. అది కూడా మీరు చేసిన ఎదవ పనుల వల్ల, మీరు ప్రజల్ని పేదల్ని ఏడిపించడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారే గతి. చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అంటే ఉద్యోగం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అంటే రోడ్లు ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పాడి పంటలకు మంచి రేటు వస్తుందని చూస్తూ ఉన్నారు. మీరుండి ఆంధ్ర ఆడుకో అని, మీరు ఆడుకున్న జాలమ్మ భలే పేరు పెట్టారు, ఆడుకో ఆంధ్ర అని. మీరు ఆడుకున్నారు కదా, అలాగే అదే పేరును ఆడుకో ఆంధ్ర అన్నట్టు పెట్టారు. నీ సీటు చూసుకో ముందు రోజా, నీ సీటు, నీ ముడ్డి కింద సీటు చూసుకో ముందు. ఆ సీటు కదిలిద్దామని తడబాటుతో ఏదైనా చేస్తున్నావు. నీ నియోజకవర్గంలో నిన్ను మెచ్చిన దాదాపు 1,00,000 మందిని తీసుకొచ్చి నుంచోబెట్టి లైన్లో 1,00,000 మంది నీకు సపోర్టర్గా ఉన్నారేమో. ఒకసారి నీ పరిశీలన చేసుకో. కుప్పంలో అత్యంత మెజార్టీతో గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రంలో కూడా అత్యంత మెజార్టీతో గెలిపి సీఎం సీట్ ఎక్కేది చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకో. అంటే ఈసారి ఎన్నికలకు పులివెందుల్లో కూడా ఎంతోమంది అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న చూసాం, ఎవరైతే ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు తమ్మన్నా సింహాద్రి గారు, ఆవిడ కూడా ఈరోజు నేను పులివెందుల్లో జగన్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మాట్లాడడం కూడా ఎలా అనిపిస్తుంది? ట్రాన్స్జెండర్ అనేటప్పటికి కూడా వాళ్ళని దేవతా స్వరూపులుగానే భావిస్తాము, అర్ధనారీశ్వరులుగా భావిస్తాము. అటువంటి వారిని జీవితం ఎలా గడుస్తుందో అని ఒక బాధతోటి అందరూ ఎక్కిరింపులకి ఏళాకోళాలకు ఉండే ఆ జీవితాలకి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్ ద్వారా వాళ్ళని ఆదుకున్నారు. ఆ యొక్క ప్రేమతో వారు ట్రాన్స్జెండర్ అని 10 మంది ఎగతాళి చేసే మమ్మల్ని ఆయన ఆదుకొని మాకు గౌరవమైన స్థానాన్ని ఇచ్చారని చెప్పి ఆ అభిమానంతో నేను సైతం నించుంటే గెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వేసిందంటే మామూలు విషయం కాదు అది. అంటే చూసుకో, నీ ఆ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏ స్థాయికి దిగజారిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చిన్నపిల్లని నుంచోబెట్టిన, చీపురు పొలం నుంచోబెట్టినా కూడా అక్కడ గెలిచేయడానికి సిద్ధంగా ఉందా? అది ఈరోజు లోకేష్ పారిపోయాడు, పాదయాత్ర మధ్యలోనే ఆపేసి వచ్చాడని చెప్పి ఆ సిదిరి అప్పలరాజు గారు ఆరోపణలు. దాదాపు లోకేష్ రెడ్ బుక్ అంటూ కూడా అధికారులను భయపెడుతున్నాడు, పోలీసులను భయపెడుతున్నాడు అని చెప్పి కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం చెప్తారు దాన్ని? పారిపోవడం అంటే మాకు తెలీదు. పారిపోవడం అంటే మాకైతే ఇక్కడ తెలిసింది ఒకే ఒకటే. మరి మేము చెప్పొచ్చు చెప్పకూడదు. మాది మంగళగిరి నియోజకవర్గం అండి. మా మంగళగిరి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఆర్కే పారిపోయాడు. ఏమంటారు, వైసీపీ పార్టీ నుంచి పారిపోయాడు, దాన్ని పారిపోవడం అంటారు. మమ్మల్ని చూసి ప్రజాయాత్ర ద్వారా ఇప్పుడు వెళ్తున్న
ద్వారా వీళ్ళు పారిపోతున్నారు కానీ మేము పారిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ వరకు చేసేనే ఇట్టా ఉంది. కొంతమంది షఫలింగ్ అటు ఇటోళ్ళు మారుతున్నాడు. ఇచ్చాపురం వరకు చేస్తే ఇంకెట్లుండేదో ఆలోచించాలి. ఎన్నికలకి అతి కొద్ది సమయం ఉంది కాబట్టి ముందుగా చేసుకోవాల్సిన ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు చేయాల్సుకున్న పనులు ఉన్నాయి కాబట్టి వారి నియోజకవర్గంలో కూడా వారు చేసుకోవాలి. కాబట్టి అసలు అయిపోయేది వీళ్ళు చేసిన చీప్ ట్రిక్స్, మైండ్ గేమ్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్లో పెడితే పాదయాత్ర ఆగిపోయింది, రాష్ట్రంలో వాళ్ళు పడదు. నువ్వు ఎంత కిందకి వేస్తావో అంత ఎదిగాం మేము. నువ్వెంత బాల్ కింద కొట్టాలంటే మేము అంత ఎదిగాము. నువ్వేం చేసావు? ప్రజలు మారిపోయారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పాలన కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చీప్ ట్రిక్స్ చేసినా అవ్వదు. పాదయాత్ర చూసి పారిపోలేదు. మీలాంటి వాళ్ళు ఉచ్చబోసుకొని తడిసిపోయి మీరు భయపడిపోయి మీరు పారిపోతున్నారు. మీకు భయం వేస్తుంది. మీ ఎమ్మెల్యే సీట్లు మార్చుకుంటా ఉన్నారని గమనించాలి. అంటే ఇక్కడ మరోపక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు ప్రకటించనున్నారని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. మరి ఎలా అనిపిస్తుంది? ఆమెను చూస్తే గౌరవంతో కూడిన, జాలితో కూడిన, భయంతో కూడిన అభిమానం వస్తూ ఉంది. పాపం ఆవిడ బాబాయిని చంపాడని ప్రత్యక్షంగా ఆమెకే తెలుసు, ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి. బాబాయిని చంపిన కూడా ధైర్యంగా ఆమె ఇక్కడికి వస్తుందంటే ఆమె ధైర్యానికి మేము మెచ్చుకోవాల్సి వస్తుంది. అదే మర్చిపోయాను, ఆమె షర్మిల గారు పెట్టే కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ ఆర్కే కూడా వెళ్తున్నాడు అని చెప్పి నేను విన్నాను. మరి అట్లా బాబాయిని చంపినా కూడా భయం లేకుండా వస్తున్న ఆమెనికి మేము హృదయపూర్వక స్వాగతిస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పెత్తందారులా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. నేను మీ పక్షాన్ని పోరాడుతున్నాను, ప్రజల పక్షాన్ని నిలబడ్డాను అని చెప్పి మాట్లాడడం కూడా ఎలా అనిపించింది? ఎవరు పోరాడుతున్నారు? పెత్తందారు ఎవరు? ఎవరైతే పదవిలో ఉంటాడో, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఎవరైతే ప్యాలెస్లు, రాష్ట్రానికి ఒక ప్యాలెస్, జిల్లాకు ప్యాలెస్ కట్టుకున్నాడు పెత్తందారా? పేదల రక్తాన్ని పీల్చుకొని జలగలా తింటున్నవాడు పెత్తందారి. పేదల రక్తాన్ని, ఇసుక లేదు, వ్యాపారాలు లేవు, నడుపుకోవడం డెవలప్మెంట్ లేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఎక్కడా కూడా కానీ వచ్చే ఆదాయం లేదు రాష్ట్రానికి, ఈ డెవలప్మెంట్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి పెత్తందారితనం చేసిన వాడి వల్ల వాడిని పెత్తందారి అంటారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారి. అతని పేరుని ఎవరు అంటలేదు. నేను పెత్తందారిలో అంటున్నాను. అతనే బోర్డులు వేసుకుంటున్నాడు, వాల్ పోస్టులు వేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నాడు. పాపం పెత్తందారులు ఎవరు లేరు. ఉండటానికి ఇల్లు కూడా లేదని, ఆ ఇల్లును కూడా ముంచాలని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నీళ్ళతో ముంచాలని గేట్లు ఎత్తివేసి నీళ్లు దింపి ఎన్నో చేశాడు. మేము కాదు పెత్తందారులం. ఇప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి పెత్తందారి. తన పెత్తందారితనాన్ని, తన దొర పాలనని కింద దించే వరకు మేము ఊరుకోము. అతన్ని ఈడ్చుకొచ్చి రోడ్డును పడేసే వరకు మేము ఊరుకున్నాం. మహిళలను చాలా బాధలు పడుతున్నాం. వంటగదిలోకి వెళ్తే తినటానికి ఉండటానికి కూడా అద్దులు కట్టుకోలేక, కనీసం ఇంటి సామాన్లు రాక అరాకొర ఆదాయంతో చాలా బాధలు పడుతున్నాం. వాళ్ళకి ఆసరగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు. మాకు 27 రకాల సదుపాయాలు అందిస్తూ, 27 రకాలుగా సహకారం అందిస్తూ, ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉంటూ మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న లోకేష్ గారిని గెలిపించుకుంటాం, పెత్తందారిని దింపుతాం.